నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రేక్షకుల్లో అభిమానుల్లో ఉండే ఆ తపనే వేరు. ఆయన సినిమాలకే కాదు ఆయన చేసే సేవా కార్యక్రమాలకు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఒక వీర అభిమాని ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుండి వచ్చారు ఒక్కసారి చెప్తారా? మేడం, నా పేరు వచ్చేసి కరాటే ప్రభాకర్. నేను వరంగల్ డిస్టిక్ టౌన్లోనే ఉంటాను. నాకు ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి ఆల్రెడీ బీటెక్ సివిల్స్ అయిపోయింది. పాప లండన్లో ఉంటుంది. మొన్న రీసెంట్గా సర్టిఫికేట్ తీసుకుంది ఆల్రెడీ. ఏం చేస్తుంటారండి? యాక్చువల్గా నేను బిజినెస్ చేస్తుంటా, అదేవిధంగా పాలిటిక్స్లో ఉన్నాను. కానీ దానికన్నా ముఖ్యంగా ఏంటంటే నేను చిరంజీవి గారి వీరాభిమాని. అదే తెలుసు. సో ఎప్పటి నుండి ఫ్యాన్ అయ్యారు? ఏ మూవీ నుండి, ఏ సంవత్సరం నుండి ఇంతగా ఫ్యాన్ అయ్యారు? అయితే చిరంజీవి గారు మనోడి పాండవులు, ఇంకా 2-3 సినిమా వచ్చిన తర్వాత, ఖైదీ వచ్చిన తర్వాత నేను చాలా పెద్ద వీరాభిమాని ఆయన. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫైట్స్ అవి ఇవి చూసి నేను అప్పటికే, ఎందుకంటే నేను కరాటే ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్, 5 times నేషనల్ గోల్డ్ మెడల్, 25 times స్టేట్ ఛాంపియన్. ఓకే. అయితే ఆయన స్ఫూర్తిగా తీసుకొని చిరంజీవి గారి అభిమానిలాగా ఉండాలి అని అప్పుడు డిసైడ్ అయ్యాను. అని అనుకున్నారు. ఓకే. ఏ సంవత్సరం అది? అప్పుడు మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు? నేను ఆల్రెడీ నాది ఇంటర్మీడియట్ అయిపోయింది 85 నుంచి. సో చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా మరి? ఒకసారి ఏంది, చాలాసార్లు కలిసాను. ఓకే. ఫస్ట్ టైం కలిసిన డే ఉంటుంది కదా, మెమొరబుల్ డే, అంటే వీర అభిమాన్ అన్నారు కదా, ఎలా అనిపించింది ఫస్ట్ కలిసినప్పుడు? అయితే యాక్చువల్గా ఎందుకంటే అభిమానంగా ఉండి ప్రతి సినిమాకి పోయి బ్యానర్స్ కట్టడము, పేపర్లు ఎగరేయము, ఇట్లా ఎన్నోసార్లు చాలా జరిగింది. అయితే నేను చిరంజీవి గారిని ఫస్ట్ టైం నేను కలుద్దామని ఏంటంటే, నేను కరాటే ప్రోగ్రామ్కు పవన్ కళ్యాణ్ కోసము ఆయన టోర్నమెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో మా గ్రాండ్ మాస్టర్తో మాట్లాడి అప్పుడు చిరంజీవి గారితో మాట్లాడడం జరిగింది. కానీ ఫస్ట్ టైం ఫోటో తీసుకోవాలని నేను మద్రాస్కి వెళ్ళిన, ఫోటో కోసం మద్రాస్కి వెళ్ళిన. అయితే మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ స్వామినాయుడు గారు అరవింద్ గారితో మాట్లాడి ఫోటో నాకేందంటే ఆ టోర్నమెంట్ కన్నా చిరంజీవి గారితో ఫోటో దిగానని ఆ ఫీల్. అయితే డైలీ వెళ్తున్నాం అరవింద్ గారితో, చిరంజీవి గారు అట్లా వెళ్ళిపోతుండ్రు. ఆ మధ్యలో కొన్ని సినిమాల్లో చిరంజీవి గారు కొంచెం ఆపేసిండ్రు హిట్లర్కు ముందు. అయితే ఆ ఫోటో తీసుకోవాలనే ఉద్దేశంతో ఏం చేసిన, నా కళ్ళ ముందే చిరంజీవి గారు వెళ్తుండ్రు. నేను అప్పటికి కెమెరా చిరంజీవి గారి కోసం కెమెరా కొనుక్కొని పెట్టిన, వేరే వాళ్ళు తీస్తారో లేదా అని. ఫోటో కోసం కెమెరా కొన్నారు, మద్రాస్ దాకా వెళ్ళారు. కానీ చిరంజీవి గారు ముందు నుంచి వెళ్తుంది, కానీ నేను ఫోటో తీసుకోలేకపోతున్నా. డైలీ మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు మాకు డిస్కషన్, నాకు ఫోటో కావాలి, తర్వాత టోర్నమెంట్. అరే మనకు చిరంజీవి గారే మనది మీ దగ్గరికి వస్తుండ్రు, చిరంజీవి గారే నీ టోర్నమెంట్లో ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉంటారు, మనం అట్లా ఉండొద్దు అని ఆయన ఓపిక పట్టింది. కానీ నాకు బాగా ప్రేమ, తపన, ఇష్టం. ఆ ఫోటోకి రాలేదు కదా అనే ఆ ఫీల్ బాగా. అలా ఎన్ని డేస్ వెయిట్ చేశారు? 5 days దాకా ఉన్నాం, కానీ నాకు ఆ ఫోటో చిరంజీవి గారితో దొరకలే. ఓకే. మరి ఎప్పుడు దిగారు? మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారి తర్వాత మళ్ళీ వీడికి వచ్చిన తర్వాత మా చిరంజీవి గారి ఇంటికాడనే ఫోటో దిగడం జరిగింది. ఆ రోజు చిరంజీవి గారిని చూసేసరికి నాకు బాడీలో చలనం అసలు ఉందా లేదా, నాకే స్పర్శ, షాక్ అయ్యారు లిటరల్లీ. అలాంటి పరిస్థితి ఉంది. ఓకే. నిజంగా అన్నయ్య గొప్పవాడు. అసలు ఆయన బయట సినిమాలో చూడడం వేరు, అక్కడ స్వయంగా చూడడం వేరు. అంటే ఒక దేవుని స్వరూపం లెక్క చిరంజీవి గారు అవపడతారు. మీరు కూడా చూడండి, నేను చెప్పడం అని కాదు. అసలు బయటకి నిజ జీవితంలో చిరంజీవి గారికి డిఫరెంట్, డిఫరెంట్. రీసెంట్గా ఎప్పుడు కలిసారు మరి సార్? నేను దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటికీ ఒక 20-30 times ఎబో కలిసి ఉంటాను నేను చిరంజీవి గారికి. మొన్న రీసెంట్గా కూడా కలిసిన. ఓకే. ఎప్పుడు రీసెంట్గా అంటే? మొన్న విశ్వంబర గురించి, మొన్న బ్లడ్ బ్యాంక్లో దాని గురించి ఓకే కోసం వచ్చి కలిసిన. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ మనకు, మీరు చిరంజీవి గారి పేరు మీద ఏమైనా బ్లడ్ బ్యాంకులు అలాంటివి ఏమైనా పెట్టారా, డొనేషన్ బ్యాంక్స్? యాక్చువల్గా మీ పంజాగుట్టలనే అప్పుడు ఫస్ట్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టడం
జరిగింది. మా గురుగారు ఆర్ స్వామినాయుడు గారు ఆయనే మొత్తం టోటల్గా స్టేట్లో ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఆయనకు చాలా దగ్గర ఉన్నాడు కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఇంతమంది ఎవ్రీ వీక్ మినిమమ్ మా వరంగల్ నుంచి ఒక 70 మెంబర్స్ 60 మెంబర్స్ ఎవ్రీ వీక్ కంపల్సరీ పోయి చిరంజీవి గారు బ్లడ్ ఇవ్వడం అట్లా కంటిన్యూ కొన్ని వేల సార్లు మేము వేల మందికి బ్లడ్ ఇవ్వడం అక్కడి నుంచి రావడం వెహికల్ మీద. ఎంతమంది ఉంటారు మామూలుగా మీ సర్కిల్లో? ఏంటి ఫ్యాన్స్ వీక్ ఇస్తా అన్నారు కదా, మొత్తం మీరేనా ఇంకా కొత్త వాళ్ళు అంటే చిరంజీవి గారికి అప్పుడున్న అభిమాన సంఘాలు ఏంటంటే చిరంజీవి గారికి బ్లడ్ ఇవ్వాలి అంటే యాక్చువల్గా ఏంటంటే చిరంజీవి గారు ఒక బ్లడ్ అవేర్నెస్ తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే హైదరాబాద్లో ప్రాణాలు పోకుంటూ ఎంతోమంది కొట్టుమిట్టాడుతుంటే వీళ్ళని ఎట్లా మనము కట్టడించాలి, ఆ ప్రాణాలు పోకుండా ఉండాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు ఏం చేసిండు, నాకు అభిమానులు ఉన్నారు కదా నా మాట వింటారనే ఉద్దేశంతో ఆయన ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ బ్లడ్ బ్యాంక్ ఎక్కగానే అసలు ఒకప్పుడు బ్లడ్ ఇవ్వాలంటే భయపడేది. అలాంటి అభిమానులందరూ కూడా వేల మంది ఎప్పుడు పోదామా మమ్మల్ని ఎప్పుడు తీసుకోమన్నా నా కింద ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళే వస్తే రమణతో నేను తీసుకోవడం రాని అది చిరంజీవి గారు కూడా ఓపికతోని ప్రతి ఒక్కరికి ఆ ఫోటో సెక్షన్ ఇచ్చేది. అట్లా స్టేట్ మొత్తం ఈ అవేర్నెస్ బాగా వచ్చి కొన్ని లక్షల మంది ఈరోజు చాలా మంది చిరంజీవి గారు అసలు ఇప్పుడు ఆల్ ఇండియానే టాప్ 1 చిరంజీవి గారు ఈ బ్లడ్ ఈరోజు కంటిన్యూ అవ్వడానికి కారణమైంది. అవును. సో మీరు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఏ సందర్భంగా ఇచ్చారు బ్లడ్ డొనేషన్ ఇచ్చింది చిరంజీవి గారు బర్త్డే అనేది ఏం పెట్టలే. అయితే ఇప్పుడు బర్త్డేకు దానికి దీనికి వచ్చేది చిరంజీవి గారి కోసం మనం బ్లడ్ ఇవ్వాలి, పోయి ఆ బ్లడ్ ఇస్తే కొంతమంది బ్రతుకుతారని చిరంజీవి గారు పిలుపునిచ్చింది. కానీ కేవలం ఆయన పిలుపు మేరకే ఎప్పుడు పడితే అప్పుడు మధ్యలో వచ్చి మేము ఇచ్చేది. మీరు ఎన్ని డొనేషన్ బ్యాంక్స్ పెట్టారు? మేము సార్ పేరు మీద ఇప్పుడు అప్పుడంటే చిరంజీవి గారు ఒకరే ఉండేది, మధ్యలో మధ్య కళ్యాణ్ బాబు వచ్చిండు, చరణ్ వచ్చిండు, రామ్ చరణ్. ఇప్పుడు మాకు మెగా ఫ్యామిలీ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ బర్త్డేకు మేము ఆల్రెడీ వరంగల్లో క్యాంప్ పెట్టుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లా కొన్ని అసలు లెక్కలేనన్ని సార్లు మేము బ్లడ్ డొనేషన్ కొన్ని వేల మందికి ఇప్పడము. మళ్ళీ ఆన్ ది స్పాట్లో ఇక్కడ డైరెక్ట్ బ్లడ్ ఇవ్వడమే కాకుండా ఎప్పుడైనా అనుకోకుండా ఎవరికైనా ఈ బ్లడ్ అవసరం ఉంది, యాక్సిడెంట్లో ఉంది అని ఎంజిఎం వాళ్ళకి మాకు కన్సల్టింగ్ ఉండే. అప్పట్లో కూడా స్వామినాయుడు గారు ఇక్కడ నుంచి ఫోన్ చేసి పలాని ఊర్లో పలాని వాళ్ళకి ఇట్లా కావాలని ఆయన పిలిపినాగానే ఇమీడియట్లీ మేము ఆల్రెడీ కొంతమందిని మేము ఆ గ్రూప్స్ రాసుకొని ఎవరికైతే ఆ గ్రూప్ అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. చాలా గ్రేట్ అండి. సో ఇప్పుడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటే అందరు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కదా. సో మీరు ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? రామ్ చరణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడు. ఓకే, చాలా బాగా చెప్పారు ఒక్క మాటలో. ఇప్పుడు ఎంతోమంది స్టార్స్ ఉన్నారు, సచిన్ తెండూల్కర్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఇంకా రజనీకాంత్ గారు కావచ్చు, ఇంకా వేరే లీడర్స్ కావచ్చు. వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఎదగలే. చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారు చిరంజీవి గారిని మించిపోయాడు, మామూలు కాదు. అసలు ఇంకా ఏ రేంజ్కి వెళ్ళిపోతారో మనం ఊహించాం. అంటే ఎప్పుడు పుత్రోత్సవం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనలా పుత్రుని కనుగొని పొగడగా. అంటే ఏ తండ్రికైనా ఒక తండ్రి కొడుకుకు ఎప్పుడైతే పెరిగి పెద్దవాడవుతాడో అప్పుడు తండ్రికి ఆనందాలు బాష్పాలంట. అవునవును చాలా. ఈరోజు చిరంజీవి గారి కోరికలు ఎప్పుడో తీరిపోయినాయి. ఎప్పుడైనా చిరంజీవి గారు చరణ్ గురించి మాట్లాడినప్పుడు ఆయన కళ్ళకి నీళ్ళు వస్తా ఉంటాయి, ఆ చిరంజీవి గారికి కళ్ళకి నీళ్ళు వస్తే మాకు నీళ్ళు వస్తా ఉంటాయి. ఓకే, రామ్ చరణ్ గారిని చూస్తే మీకు చిరంజీవి గారిని చూసినట్టే అనిపిస్తూ ఉంటుందా? 100%. ఎందుకంటే అంత పెద్ద పేరు తీసుకొచ్చిండు, అంత పెద్ద ఊహించను, ఇంత కష్టపడే తత్వం. అవును, మెయిన్ థింగ్ ఆయన ఆ రేంజ్కి పోవడానికి ఎందుకంటే మా డాడీ ఎంత కష్టపడ్డాడో అంతకు ఎక్కువ కష్టపడుతుండు. ఒకేసారి చిరంజీవి గారు ఏంటంటే ఎవరైనా ఆయన కళ్ళ ముందట ఆయన దగ్గర వాళ్ళు కష్టపడుతుంటే చూసుకుంటలేండి. ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇక్కడ అబ్బాయి తర్వాత కరాటే ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను అప్పుడు స్టేజ్ మీదనే ఉన్నా. అయితే పవన్ కళ్యాణ్ పై నుంచి బండలు పెట్టి అవన్నీ కొడుతుంటే చిరంజీవి గారి కింద ఏడుస్తుండే. ఓకే,
నాకు కాళ్ళ చేతులకు అన్నీ బ్లడ్ రాగానే ఆయనకి ఎక్కడ లేని సొంత కొడుకు కన్నా ఎక్కువ ఫీలింగ్, కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తుండు. అంటే ఆయనకు అంత ప్రేమ. కొడుకే కానీ అన్నదమ్ములే కానీ ఎవరైనా నిజంగా కలిగ రాముడు ఆయనే దేవుడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన రూపంలో మేము అయితే చూసుకుంటున్నాం, మేము అంత అభిమానిస్తున్నాము. మిగతా వాళ్ళు అట్లా అభిమానించిన ఎందుకంటే మచ్చలేని మహారాజు. ఓకే, ఒక మాటలో చెప్పేశారు. ఆమెకి ఏం అవసరం లేదండి, ఏది కావాలంటే ఆయన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఆయన ఎంతోమంది విమర్శించారు, అవును చాలా, కానీ అట్టాడికి వెళ్ళిపోయారు. ఎందుకు ఆయన లోపల ఉన్న ఆ ఫీలింగ్, ఆ డెడికేషన్, ఆ మంచితనం, ఆయన చేసే సేవలు. మేము కూడా ఎక్కడో ఉండవాలన్న యాక్చువల్గా నేను రాంగ్ రూట్లో వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది చిరంజీవి గారి కోసం, చిరంజీవి గారికి నాకు దగ్గర అయింది మా స్వామినాయుడు గారు చెప్పగానే నేను అది స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ బాటలు నడవాలని ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పలేనని నేను ఆ నోటితో చెప్పొద్దు. యాక్చువల్గా నా ఫొటోస్ ఉన్నాయి, లైవ్లు ఉన్నాయి. ఆయన ఏ పిలిపించినా కూడా కార్గిలే కానీ మిగతా విషయం కానీ ఆయన ఒకవేళ మా అభిమాన సంఘాలు ఆ రోజులున్న టైంలో కార్గిల్ యుద్ధం అవుతుంటే చిరంజీవి గారు కనుక పిలిపిస్తే అప్పుడు నేను పోవడానికి రెడీలో ఉన్నా. ఓకే, కార్గిల్ యుద్ధంలో మీ పాత్ర ఏంటి, ఏం చేశారు? అప్పుడు మేము ఆల్రెడీ కార్గిల్ ర్యాలీలు అక్కడ దేశం కోసం అన్నీ చేసినా కూడా మాకు ఆ ఫీలింగ్ ఉండే, చిరంజీవి గారు ఏమైనా పిలిపిస్తే వాళ్ళు ఉంటే పోదామని. అదేవిధంగా ఎక్కడ విపత్తులు వచ్చినా కూడా గుజరాత్లో కానీ ఇంకా ఆంధ్రలో కానీ ఎక్కడొచ్చినా కూడా చిరంజీవి గారు ఫస్ట్ మనం చేయగానే మా వంతు సహకారంగా మేము కూడా చేసేది. సార్ చెప్పగానే ఏదైనా ఆయన పిలుపు వచ్చినా రాకున్నా చిరంజీవి గారి బాటలను మనం నడవాల్సిందే, చేయవలసిందే. అంతే, అది చేస్తూనే ఉంటాం, ఇప్పటికో కంటిన్యూ ఉంటుంది. ఇంకా చాలా కార్యక్రమాలు చెప్పలేనని. ఆల్రెడీ చిరంజీవి గారి పేరు మీద ఒక 20 మందికి పెళ్ళిళ్ళు చేసిన నేను, పూర్ పీపుల్స్కి. ఓకే, దాంట్లో 2 అందులకు చేసిన, 2 గుడ్డి వాళ్ళు. మీరే మొత్తం చూసుకునే వాళ్ళ పెళ్లి ఖర్చు. అసలు యాక్చువల్గా ఏంటంటే పోలీస్ స్టేషన్లో సిఏ గారు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుండ్రు, చేయాలని ఎట్లా ఇంకా తన 2 అందులే కదా అని ఉద్దేశంతో అది నేను నా ఇంటికి తీసుకొచ్చి చిరంజీవి గారి మొత్తం ఫొటోస్ పెట్టి ఆ అబ్బాయిని నేను దత్తగా తీసుకొని నా బావగా, ఆ అమ్మాయిని చెల్లగా తీసుకొని నాకున్న ఇట్లానే ఉంగరం తీసి అతనికి తొడిగి చిరంజీవి గారు వాళ్ళకి ఎట్లయితే వాళ్ళ సంప్రదాయం ఎట్లా ఆ రకంగా పెళ్లి చేసి ఒక 50 మంది అందులో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఫుడ్ అదంతా అరేంజ్ చేసి ఒక పెళ్లిలాగా చేసి పంపించడం జరిగింది, బట్టలు పెట్టి. ఓకే, మీ పర్సనల్ మనీతో మొత్తం? పర్సనల్ మనీ. ఓకే, అంతగా చేయడానికి ఏంటి మీకు అంతగా? మరి చిరంజీవి గారు పట్టుకునే దగ్గర అవుతారు. దేవుడు దర్శనం కావాలంటే మనం ఎన్ని సేవలు చేస్తే అప్పుడు ఆయన దగ్గర పోతారు. ఓకే, 20 మంది పెళ్లిళ్ళు చేశారు, వాళ్ళందరూ ఇప్పుడు మీ పేరు చెప్పుకొని ఉంటూ ఉంటారు. చాలా మంది ఈరోజు వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఎంప్లాయీస్, ఒకళ్ళు రైల్వేలో చేస్తుండ్రు, ఒకళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తుండ్రు. అంటే వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్పిండ్రు, చిరంజీవి అభిమాని కరాటే ప్రభాకర్ మా పెళ్లి చేసిన ఇట్లా సంగతి. ఈరోజు ఎక్కడ పోయినా కూడా చిరంజీవి అభిమాని కరాటే ప్రభాకర్ పోతున్నా అని ప్రతి ఒక్కరు ఇట్లా అనుకుంటారు. ఏ జిల్లా పోని ఎక్కడ పోని వేరే దగ్గర. ఓకే, ఇప్పుడు అలా ఉంది బాగా ట్రైన్. ఎందుకంటే అది చిరంజీవి గారికి కూడా తెలుసు. అది చిరంజీవి గారు అతి తక్కువ కొద్ది మంది పేర్లు పెట్టి పిలిచే దాంట్లో నేను నెంబర్ 3, నెంబర్ 2లో ఉంటా. నేను అంటే చిరంజీవి గారి కోసము ఈ జన్మంతా ఎంత చెప్పినా తక్కువనే. ఓకే, మీకు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఎవరు హెల్ప్ చేస్తూ ఉంటారు మీ దాంట్లో? అంటే డబ్బు పరంగా, అన్ని పరంగా మీది గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ అంటే మా ఇక్కడ కోఆర్డినేషన్ ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ స్వామినాయుడు గారు. ఓకే, ఆయన నాకనే కాదు దాదాపుగా తెలంగాణ, ఆంధ్ర, ఇండియా మొత్తంలో ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి, ప్రోగ్రామ్ చేస్తే మనము చిరంజీవి గారి లెవెల్లో చేయాలి, ఆయన అట్లాంటి గైడెన్స్ బాగా ఇస్తాడు. మేము కూడా ఆ లెవెల్నే చేసేది. ఓకే, ఎందుకో ఒకప్పుడు ఇప్పుడు పొలిటికల్గా వచ్చింది, కానీ పొలిటికల్ కన్నా ముందు మాకున్న గౌరవం చిరంజీవి గారి పేరు మీద వాళ్ళు ఎవరున్నా వాళ్ళని పక్క పెట్టి మాకు అంత రెస్పెక్ట్ ఇచ్చేది చిరంజీవి గారు గురించి. ఈరోజు ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతలు కరాటే ప్రభాకర్కి రావడానికి కారణం చిరంజీవి గారి అభిమాని అయినందుకే. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు కొందరు అరే ఇంత పిచ్చేంది అది అని అనుకుంటారు కదా. అదే కదా నేను అడుగుదాం అనుకున్నా, ఫ్యామిలీ మీకు తోడ్పడుతూ ఉంటుందా? ఎందుకు నాన్న
అని అంటారా, లేకపోతే హెల్ప్ చేస్తూ ఉంటారా? ఫుల్ హెల్ప్ చేస్తారు. నేను ఇంకెప్పుడు చేయాలి, ఏం ప్రోగ్రామ్ చేయాలని. మా మిసెస్ ఇన్వాల్వ్మెంట్, మా పాప, మా బాబు వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్. అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా చిరంజీవి అభిమానులు అందరూ కూడా దాదాపుగా అందరూ అట్లే ఉంటారు. ఎవ్వరు మీకు వద్దు అని చెప్పి మీకు ఫస్ట్ నుండి స్టార్టింగ్లో అడుగుతున్నా, అంటే ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో ఉన్నప్పుడు కూడా వద్దు అని ఎవ్వరు ఏం చెప్పలేదు? ఎలాంటి ఫేస్ చేయలేదు సిచ్యువేషన్స్? వద్దు, ఎందుకు అభిమాని అని ఒక పని చేసుకో, అది ఇది అంటారు కదా ఊర్లో, ఎందుకు ఇంత వీర అభిమాని అని సంథింగ్, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా అప్పుడు? దాదాపుకి ఎందుకంటే ఎవరో తెలియని వాళ్ళు అనుకుంటారు, కానీ మేము చిరంజీవి గారు ఒక మంచి మార్గం నేర్పించింది కదా. ఆ మంచి మార్గంలో పోయినప్పుడు మంచి పనులు చేస్తుంటే అందరూ మంచి గురించి ప్రోత్సహిస్తూ అంటారు. ఆ చిరంజీవి గారి ప్రోగ్రామ్ ఏమైనా పెడితే మేము రావాలని పొలిటికల్ లీడరు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూసేది. అలాంటి సిచ్యువేషన్, అలాంటి రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒక టైంలో చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే మా ఇంటి చుట్టూ 10,000 మంది ఉండేది. నేను ఒక టికెట్ ఇస్తే చాలు, నా దగ్గరికి వస్తే చాలు, నేనే చిరంజీవి అయిపోయాను. 10,000 మంది మా ఇంటి ముందట ఉండేది. నా పైకి, నా మెట్లెక్కి నా దగ్గర రావాలంటే అదే డిఎస్పీలు, సిఐలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వాళ్ళు మా పిల్లల టికెట్లు అడుగుతుండ్రు, ఒక 2, 5, 10 అని రిక్వెస్ట్ చేసుకునేది. మీకు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అంటే మీ దగ్గర టికెట్స్ ఉండేవా బాగా? మేము డామినేట్ చేసి థియేటర్ నుంచి అన్ని తీసుకొచ్చేది. మీకు ఎన్ని డబ్బులు కావాలంటే ఇస్తాం, మాకు టికెట్లు కావాలి. నేను అక్కడ బాగా చేసేది. అంటే ముందే వాళ్ళు కూడా మనతో కోఆపరేషన్ ఉంటే, ఎందుకంటే వాళ్ళకి బాక్స్కి ఒకవేళ డబ్బులు ఏదైనా అవసరం ఉంటే కావాలంటే నేనే ఇచ్చేది, పెట్టుబడి కూడా పెట్టేది. అవసరం అంటే తీసుకొని, నాకు ఏం అవసరం లేదు, నాకు టికెట్లు మాత్రం కావాలి. అంటే ప్రతి ఒక్కరికి టికెట్ ఇచ్చి పంపేది. ఓకే, చాలా చాలా గ్రేట్. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే, మీరు జనసేన పార్టీకి ఏమైనా వెళ్దాం అనుకుంటున్నారా? దాని గురించి ఒక్కసారి మాకు. అయితే ఇప్పుడు ఆంధ్రాలో అది ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి మేము ఆయన అక్కడ ఎప్పుడు గెలవాలని మేము ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మాకున్న కోఆపరేషన్ ఇక్కడ ఎవరున్నా కూడా. ఓకే, మీరు విజయవంతం అవ్వడానికి ఏమైనా హెల్ప్ చేశారా అప్పుడు జనసేన పార్టీ? కేవలం అక్కడ పోయడం, ఎందుకంటే ఆయన అక్కడ ఆంధ్రాలో అవుతున్నాయి కాబట్టి మేము పోయడము, మా దగ్గర ఉన్న సర్కిల్తో పోయి కలిసి చేయడం వచ్చింది, కానీ ప్రత్యేకంగా డైరెక్ట్ తిరగలేదు. ఎందుకంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు పిలుపు కనుక మాకు ఇచ్చి ఇక్కడ తెలంగాణలో కూడా చేసినట్టు అయితే ఆయనే ప్రత్యక్షంగా సీఎంకు ఎటా చేసినంటే మా ప్రాణాలు అడ్డుపెట్టైనా చేస్తాం. ఎందుకంటే మేము ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా చాలా, నేను ఆల్రెడీ జిల్లా అధ్యక్షుని చేసిన ప్రజారాజ్యం పార్టీ అప్పుడు, చాలా పెద్ద రోల్. అంటే చిరంజీవి గారు తిరగకముందు, నాగబాబు గారు తిరగకముందే నేను అన్ని నియోజకవర్గాలు తిరగడం జరిగింది. అప్పుడు ఆ రోజులలో నేను తిరుగుతుంటే ఓన్లీ చిరంజీవి గారి తరఫున వచ్చిన నాయనకు 10,000 మంది ఒక్కొక్క నియోజకవర్గంలో తిరిగిన రోజులు ఉన్నాయి. నేను మీటింగ్లు పెట్టడము, నేను చేయడము, ఎందుకంటే అది నా పార్టీ, మన పార్టీ అనే ఫీలింగ్తో మేము అసలు చిరంజీవి గారు ఏంటంటే కొన్ని రోజులు ఇట్లా రాత్రి పడుకుంటే ఈ కళ్ళకి నీళ్ళు తెలియకుండానే నీళ్ళు వెళ్ళిపోయేది. ఎందుకంటే చిరంజీవి గారిని ఆ రేంజ్లో చూడాలి అని అంత ఇష్టం. వాస్తవంగా 100% చిరంజీవి గారు అప్పుడు సీఎం అయ్యేవాళ్ళే. కొంతమందిని నమ్మి ఆ రాజకీయ నాయకులు, ఎందుకంటే చిరంజీవి గారికి అంత పెద్దగా నమ్మడమే తప్ప వెన్నుపోటు ఎవరే పడుతానని తెలియక, లేకపోతే ఈ తెలంగాణలో దాదాపుగా 50 సీట్లు చిరంజీవి గారికి వచ్చాయి. జస్ట్ 500-1000 ఓట్లతోని చాలా సీట్లు పోయినాయి. ఓకే, సో ఇప్పుడు మనము జనసేన పార్టీది మొన్న ఆవిర్భావ సభ జరిగింది కదా, అప్పుడు మీరు హాజరయ్యారా? మరి నేను అక్కడికి వెళ్ళాను, ఎందుకంటే పిలుపు వస్తే పోతాం. అంటే చిరంజీవి గారికి అభిమానులు ఏంటంటే ఒక సిస్టమేటిక్, అది మనం ఇక్కడ అట్లా పోవడము ఒకటి ఆటకు కాదని ఉద్దేశిస్తాను. కానీ ఆయన అక్కడ ఎప్పుడు గెలుస్తాడని మేము ఆయన కోసం కూడా పూజలు అవి ఇవి చేసి ఆయన గెలవాలని. యాక్చువల్గా మన ఆవిర్భావం ఆల్రెడీ పోయినాం విజయవాడకి, చిరంజీవి మన ప్రమాణ స్వీకారం అప్పుడు ఇక్కడి నుంచి మా స్వామినాయుడు గారు, మేము మా ట్రూప్ అంతా వెళ్ళడం జరిగింది. ఓకే, పోయినాము, అక్కడికి కూడా పోయినాము, సభ కాడ పోయి చూడడం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్తారా? అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన రానున్న కాలంలో పెద్ద లీడర్, అంటే స్వార్థం లేని లీడర్. ఈరోజు పాలిటిక్స్ అనేది ఒక చెత్త పాలిటిక్స్, ఎంతసేపు డబ్బులు, స్వార్థాలు, గొడవలు, హత్యలు, ఎన్నో విచిత్ర. అయితే ఈ లోకానికి ఏదో చేయాలి, నేను మార్పు అనేది తీసుకురావాలి అని ఒక కంకణబద్దులై ఆయన సర్వస్వం నేనే త్యాగం చేసి ఈ మామూలు పేద ఒక ఇక్కడ ఈ అడవుల్లో ఉండే వాళ్ళకి, మొన్న ఇప్పుడు చూడండి మీరు ఫస్ట్ గెలవగానే ఆయన ఎక్కడ పోయిండు అక్కడనే చేస్తుంటారు. అంటే ఆయన డిఫరెంట్, ఫస్ట్ నుంచి కూడా ఆయన గద్దర్
పెద్ద ఫ్యాన్. నేను గద్దర్ గారి దగ్గర పోయినప్పుడు కూడా 2-3 సార్లు అరే మీ ఇట్లా పవన్ కళ్యాణ్ ఇట్లా అట్లా అరే అని కూడా మాట్లాడేది ఆయనను సంబోధించి. అంత క్లోజ్నెస్ వాళ్ళకి బాగా. అంత నా తమ్ముడు వాడు ఇట్లా అనేవాడు. అంటే అన్నీ ఆయనే అలాంటి స్వభావం గలవాడు. ప్రజల కోసమే చేయాలి తప్ప స్వార్థం ఏమి లేకుండా ఏదైనా ప్రజలకు నాది జీవితాంతం వాళ్ళకి అంకితం కావాలనే సంకల్పంతో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి, ఇంకా పెద్ద స్థాయి, ఒక నాట్ ఓన్లీ అక్కడ సీఎంతో నాగడు ఆయన. అంటే ప్రజలే ఆయనను గుంజుకొని వెళ్ళిపోతారు. 100% ఆడ ఉంటాడో. ఈరోజు పొలిటికల్గా ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడంటే నాట్ ఏ జోక్. 100% అది దేవుడి సంకల్పం. చిరంజీవి గారు రాముడు, లక్ష్మణుడు, నాగబాబు, ఆంజనేయుడు, పవన్ కళ్యాణ్. ఆయన ఫేస్ కూడా ఆంజనేయుని ఫేసే ఉంటాయి చూడండి మీరు. దాదాపుగా పవన్ అనే పేరు ఆయన. అందుకే ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ పూజలు చేసుకొని ఇక్కడి నుంచి పోతుంది. ఆయన విజయం వెనుక పవన్ అనేది ఉన్న అజెండా 100%. మీరు మరి జనసేన పార్టీకి వెళ్ళాలని ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా? 100%. ఎందుకంటే మా కుటుంబం అది. నేను ఆల్రెడీ ప్రజారాజ్యంలో ఉన్నా కాబట్టి 100% ఆయన కోసము మేము ఏ త్యాగానికైనా, ఆయనను గెలిపేయడం కోసము ఏదైనా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఆయన ఇక్కడ తెలంగాణలో అక్కడే కాకుండా ఇక్కడ కూడా ఆయన సీఎం కావాలని మేము కలగంటున్నాం. ఓకే. మీరు తెలంగాణలో ఏ పార్టీ? నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఆల్రెడీ స్టేట్ లీడర్. ఓకే. నేను అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి నేను కాంగ్రెస్లో మంచి స్థానంలో ఉన్నాను. ఇప్పుడు మన నాగబాబు గారి గురించి మీకు క్లోజ్ అయినా, మీ బాండ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. నాకు ఆల్రెడీ నాగబాబు గారు నన్ను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ చేసిందే నాగబాబు గారు. చాలా క్లోజ్ అన్నమాట. బాగా పరిచయం. వెళ్ళినట్టు పేరు పెడతారు. మా నాగబాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ కూడా. వారు కూడా ఏంటంటే ఆయన ఫస్ట్ కరాటే ప్రోగ్రామ్ చేసినప్పుడు నేనే ఆయన సైడ్కి హెల్పింగ్ కోసం ఒక 20 మెంబర్స్ను తీసుకొచ్చి ఆ బండలు మేము అవన్నీ పెట్టించింది అంతా నేనే. అట్లా గుర్తుపడతాను నేను కరాటే. ఇట్లా రీసెంట్గా ఎప్పుడు కలిసారు పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ అప్పుడు గెలిచిన తర్వాత, అంటే ఆయనే ఫోన్లో అంటే అభిమానులు ఆయన లక్షల మంది ఆయనకు, కానీ పోగానే గుర్తుపడతాడు, పలకరిస్తాడు. ఓకే, అది గ్రేట్. చాలా సరిపోయింది. ఓకే, ఇప్పుడు మన చిరంజీవి గారు పెట్టిన ఐ బ్యాంక్స్ అలాంటి దాంట్లో మీ పాత్ర ఏంటి? మీరు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు? నేను ఒక 10 to 15 లోపు ఒక ఆల్రెడీ లైవ్లో చనిపోయిన వాళ్ళను ఐస్ పంపించడం జరిగింది. అప్పుడు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను చేసేది. ఈ బ్లడ్ డొనేషన్ అయితే కంటిన్యూ అయితేనే ఉంటుంది. అదేవిధంగా ఈ ఒక్క కార్యక్రమం కాకుండా మేము ఏంటంటే స్కూల్ పిల్లలకు బుక్స్, ఇంకా పేదవారికి ఎవరైనా చనిపోతే కూడా, పేదవారు ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకు ఒక 5,000 10,000 ఇవ్వడము. ఎక్కడ ఆపద వచ్చినా కూడా ఎవరైనా ఒక దాదాపుగా, ఎందుకంటే చిరంజీవి గారి పేరు చెప్పుకొని వస్తారు, మీరు చిరంజీవి అభిమాన్ గారు మాకేమైనా సాయం చేస్తారా, చేయాలి అడుగుతారు చాలా మంది. ఇప్పటికీ అది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అది మేమేంటంటే ఆ దేవుడిని ఉండిలో వేసుకున్నాం, మా దేవుడి కోసం వేసుకున్నామని ఎవరికో సాయం చేస్తాను. ఈరోజు నేను కూడా ఈ మంచి స్థాయిలో ఉన్నా అంటే చిరంజీవి గారు ఆ సేవలు చేసుకున్నందుకు. నేను దేవుడు త్రూ మాకు ఇట్లా చిరంజీవి గారి ద్వారా వచ్చిండు, మమ్మల్ని కాపాడుతుండు, మంచి స్థాయిలోకి వెళ్ళిపోయినా అని మేము ఆ ఫీల్లో ఉంటాం. ఓకే, హ్యాపీగా సంతోషంగా. మా పిల్లలందరూ కూడా యాక్చువల్గా నాకు ఒకటే కోరిక ఏంటంటే, చిరంజీవి గారు నాకు ఇది కావాలి అది కావాలని నేనేమీ అడిగాను, నాకు అవసరం కూడా లేదు. ఆయన మా పాప పెళ్ళికి ఉంది, మా పాప పెళ్ళికి ఆయనే హెలికాప్టర్ నేను చిరంజీవి గారి కోసం అరేంజ్ చేస్తాను నేనే. ఆయన వచ్చి పైనుంచి వచ్చి అక్షంతలు వేసిపోతే సరిపోతుంది, ఎందుకంటే దేవుడు పైనుంచి అక్షంతలు వేసిందని ఆ ఒక కోరిక మాత్రం ఉన్నాయి మేడం. నేను చెప్పకనే చెప్తున్నా ఇది. ఇప్పుడు కాదు, నేను నాకు 10 years నుంచి నాకు ఒక అది ఆ ఫీల్. ఓకే, మీరు తెలుసు అంటున్నారు, పిలిస్తే 100% వస్తాడు. సరే, ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి ఆక్సిజన్ బ్యాంక్స్ అని పెట్టారు కదా అప్పట్లో, దాంట్లో మీ పాత్ర ఏంటి? మీ ఊర్లో పెట్టారా ఆక్సిజన్ బ్యాంక్స్ లాంటివి? అవును. మీరు ఎలా హెల్ప్ చేసేవారు అప్పుడు? మీకు చెప్పడం మర్చిపోయాను, ఎందుకంటే చిరంజీవి గారు లైవ్లో ఫోన్ చేసింది. చిరంజీవి గారు ఫోన్ చేసి, అరే నువ్వు చాలా స్పీడ్ ఉంటావు, నువ్వు ఫస్ట్ నీ ఆరోగ్యం జాగ్రత్త, నీ పిల్లలు వాళ్ళందరినీ కాపాడుకుంటూ నువ్వు ఈ ఆల్రెడీ సిలిండర్స్ అన్ని పంపిన మేమే ఆఫీస్ ఓపెన్ చేసినాం, ఆల్రెడీ ఫొటోస్ ఇట్లా ఉన్నాయి. అయితే ఆ రోజు నువ్వు నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ
ఇంట్లో వాళ్ళని కాపాడుకుంటూ నువ్వు సేవ చేయి అని ఒక అర్ధగంట సేపు మాట్లాడి, ఎందుకంటే నువ్వు అవసరం రా నా అని చిరంజీవి గారు ఎంతసేపు మా కుటుంబం గురించి ఆయన చెప్పుకుంటూ మాట్లాడి, ఎందుకంటే నేను కొంచెం చాలా స్పీడ్ చిరంజీవి గారి విషయంలో ఏదైనా చేస్తా ఆయన కోసం. రేపు వచ్చి అంటే ప్రాణం ఏమన్నా ఇచ్చేస్తా. ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ నేను నార్మల్గా అడుగుతున్నా, ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా అయ్యి కన్ను కావాలి అంటే లిటరల్లీ మీదే అవసరం ఉంటే ఇచ్చేస్తారా అభిమానం కోసం? తప్పకుండా. అంత పెద్ద ఇక దేవుడు అడిగినట్టు ఆయన అడిగితే మీరు ఏదో స్టూడియోలో ఉండి మాట్లాడుతున్నాను కదా, అది చిరంజీవి గారికి కూడా తెలుసు. నేను ఎంత ఫ్యాను, నేను ఏం చేస్తా, ఏమేం చేసినా అనేది కూడా చిరంజీవి గారికి తెలుసు, స్వామినాయుడు గారికి తెలుసు. ఆ రేంజ్లో అంటే ఇమ్మీడియట్లీ ఒక నిమిషం కూడా అప్పుడు స్పాట్లా అసలు ఆ టైం వచ్చాడే గొప్ప నాకు. అది దొరికితే అంతగానే నేను భక్త కన్నప్పని అనుకోండి. ఇప్పుడు చిరంజీవి గారు ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సమాజానికి? చిరంజీవి గారికి ఇప్పుడు ఎప్పటికప్పటికి ఆయన ఫిల్టర్ చేస్తూనే ఉంటారు, ఎవరెవరికి ఏందని అది చెప్తాను. ఒకలా ఇక్కడ పిలిపి ఇచ్చినా లేకుండా మాకు దగ్గర ఏది అందుబాటులో ఏదున్నా కూడా మేము చేస్తూనే ఉంటాం. అయితే ఎందుకంటే ఒకరిద్దరికి చేస్తే సరిపోదు అది. అయితే లాంగ్ టైంలో కావాలంటే అందరికీ ఉండాలని, అంటే దాంతో బడ్జెట్తో కూరుకున్నది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించవలసి ఉంది. కాబట్టి పేద ప్రజలకు అయితే అక్కడక్కడ ఇప్పుడు మారుమూల ప్రాంతంలో పిల్లలు అంత బయట తిరుగుతుంటా అంటారు, వాళ్ళకు చదువు లేక ఏం లేక తిరుగుతుంటారు. వాళ్ళను మనం అడాప్ట్ ఆ ఏరియా వాళ్ళని ఎంతమంది ఉన్నారో అసలు ఎవరు లేని వాళ్ళను ఆ పిల్లలకు చదువు చెప్పి ఆ తిండి పెట్టి అట్లాంటిది ఏదైనా ఒక ప్రతి జిల్లాకి ఏదైనా స్కూల్ లాగా అది కట్టి హాస్టల్ లాగా కట్టి అట్లాంటివి పెడితే ఇంకా చిరంజీవి గారు బాగుంటుంది. అంటే ముందు కూడా చేస్తారు, అంతకే ఎక్కువ గుప్త నిధులు ఎన్నో తెలివని చిరంజీవి గారు ఎన్నో చేసిండ్రు. నేను అతనికి చెప్పేంత రేంజ్ నాది కాదు, నేను అనుకుంటున్నా. ఎందుకంటే చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా, దానిపైన మీ అభిప్రాయం? నవ్వుతో నవ్వు భవిష్యత్తు. ఎందుకంటే ఎంతోమంది యాక్టర్లు ఎంతమంది ఉన్నారు, అహర్నిశలు ఈరోజు కంటిన్యూగా అవుతుంది. ఆయనగా చిరంజీవి గారు తర్వాత కూడా మిగతా వాళ్ళు చరణ్ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ప్రవహించే నది, చెరువులాగా ఆగిపోదు. అది 100% కంటిన్యూ అవుతా ఉంటుంది. మేము మా పిల్లలు మా కింద ఉన్న వాళ్ళు ఎవరైనా అది కంటిన్యూ చేస్తారు. చిరంజీవి గారి అది పెద్ద సంకల్పం, ఒక దేవుడు చేసింది, అది అట్లా మొక్క పెట్టింది, అది వృక్షం అయిపోయింది, పేద పెరుగుతూనే ఫలాలు ఇస్తూనే ఉంటా ఉంటుంది. అది 100% అది గ్రాండ్ సక్సెస్. మీరు ఎక్కువగా పర్సనల్గా హెల్ప్ చేస్తారా, ట్రస్ట్ నుండే హెల్ప్ చేస్తూ ఉంటారా? నేను చేసిందంటే చిరంజీవి గారు చేసినట్టే, నేను చేసినన్నే ట్రస్ట్ అనేది. మేము ఆయన అభిమానం. మా ఫోటో చిరంజీవి గారి ఫోటో పెట్టుకోవాల్సిన లేదు, నేను పోతే చిరంజీవి గారి తరఫున చేసినట్టు అనుకుంటారు. ఓకే, అంతే. చిరంజీవి గారికి కూడా వీడు నా అభిమాని, ఆయన నా గురించి ఎవరైనా వేరే ఏదైనా పొలిటికల్ అప్పుడు వాళ్ళు వీళ్ళు ఇట్లా అట్లా అని చెప్పినా కూడా వాడు ప్రభాకర్ అని పక్క పెట్టుంటే మిగతాది మాట్లాడండి, అట్లా చెప్పిన రోజులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే వస్తుంది కదా, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు బర్త్డే, అది ఒక్కసారి చెప్పండి. యాక్చువల్గా ఆగస్ట్లో చిరంజీవి గారి బర్త్డే ఉన్నది. నిన్న ఆల్రెడీ అంజనేయుని దగ్గర పెట్టి ఆయన అన్ని టోటల్గా ఆయన ఫొటోస్ కానీ ఏమేమి కార్యక్రమాలు చేయాలని ఆయన చిరంజీవి గారి ఆంజనేయుని పాదాల దగ్గర పెట్టి రిలీజ్ చేయడం జరిగింది. కానీ మేము చిరంజీవి గారు పిలిపియకముందే మేము అంతకుముందు పోయిన గత 5-10 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందని అంటే 100 days నుంచి మొదలుపెట్టేది చిరంజీవి గారి బర్త్డేకి. కానీ మీకు అంతకన్నా ముందే నేను ఆల్రెడీ ఐ డొనేషన్ క్యాంప్ పెట్టి దాంట్లో 200 మంది పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో 50 మందిని సెలెక్ట్ వాళ్ళు డాక్టర్స్ అందరూ వచ్చి సెలెక్ట్ చేయడం జరిగింది. ఫొటోస్ కూడా ఉన్నాయి. చేసి వాళ్ళందరికీ ఇక్కడ హైదరాబాద్లో ఆపరేషన్ చేసి, అంటే యాక్చువల్గా 30,000 నుంచి 50,000 రూపాయలు 70,000 రూపాయలు అవుతుంది. కానీ ఫ్రీగా చేపించి ఇప్పుడు వాళ్ళకి ఇంకా 1 month కాలే, మళ్ళీ చెకప్ ఉన్నది. అంటే బిఫోర్ నుంచే చేస్తుంటాం. ఓకే, గ్రేట్ గ్రేట్. బర్త్డే వస్తేనే చిరంజీవి గారు చేయాలి. వేరే అభిమానులకి ఏంటంటే ఆ సినిమా వచ్చినప్పుడు బర్త్డే వచ్చినప్పుడు చేస్తారు. చిరంజీవి అభిమానులు ఎప్పుడు ఆయన ఆర్నిషలు దేవుడికి సేవ ఎట్లా చేస్తారో చిరంజీవి గారికి చేస్తూనే అంటాం. బర్త్డే అని స్పెషల్ అని ఏం లేదు. చాలా చాలా గ్రేట్ అండి.
సో ఓవరాల్గా మీరు చిరంజీవి గారి గురించి ఒక మాటలో చెప్పండి, ఓవరాల్గా అంతే. ఇప్పుడు చిరంజీవి గారి సేవా కార్యక్రమాలు, మీ సేవా కార్యక్రమాల గురించి ఒక్క మాటలో ఓవరాల్గా. ఆయన బాటలోనే మీరు నడుస్తారు అంటారా లాస్ట్? 100% ఆల్రెడీ ఈ జన్మ ఉన్నంతసేపు మక్కట్టే కాలే అంతవరకు చిరంజీవి గారి అడుగుజాడల్నే మేము మా ఫ్యామిలీ అంతా కంటిన్యూ ఉంటాం. ఎందుకంటే ఆయన లేకపోతే మేము లేము. ఇక అది ఊహించడానికి దానికి కూడా ఏది ఉండదు. మనం ఎంత చెప్పినా చిరంజీవి గారి గురించి తక్కువనే. ఆయన ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆయన ఆశీర్వాదం మాకు ఉంటుంది, అందరు ఉంటుంది. ఎప్పుడు ఎల్లవెల్ల ఆయన ఆశీర్వాదము మాకు మా మీదనే కాకుండా మా పిల్లల మీద ఉండాలని చిరంజీవి గారిని కోరుకుంటాను. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే సేవా కార్యక్రమాలు చేయాలి, మేము ఎప్పటికీ మేము కూడా తోడు ఉంటాము. చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని చూసి ఎంతోమంది నేను ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.